కొడాలి నాని మన పరామర్శకైతే వచ్చాడు, తర్వాత మళ్ళీ కాంట్రాక్ట్ వల్లభనేని వంశీని పరామర్శించడానికి వచ్చారు, తర్వాత వచ్చారు, బెయిల్ తీసుకున్నారు, వెళ్ళిపోయారు. ఎలా చూడాలంటారు ఇదంతా? కోడాలి నాని కంటే గుట్టగా నాని నువ్వు ఎక్కడుండవు? గుట్టగా నాని నీ చరిత్ర ఏంది అసలు? నువ్వు ఏడో ప్లాట్ఫారం అసలు నీకు చెప్పాలంటే నీ చరిత్ర ఏందో తెలుసా? నువ్వు ఒక సామాన్య కార్యకర్తవి. నీకు ఒక్క టీడీపీ అవకాశం ఇస్తే 2 సార్లు గెలిచావు టీడీపీ తరఫున. ఎవరైతే అదే అంటారు చూసావా, అన్నం పెట్టిన వాళ్ళు చేయి నరుగుతారని చెప్పి, చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చి నేను గెలిపించి నీ నియోజకవర్గాలలో నేను కార్యకర్తలు మొత్తం నిన్ను గెలిపిస్తే టీడీపీ పార్టీ వాళ్ళని కార్యకర్తలని చంద్రబాబు నాయుడు విమర్శిస్తే సాయి అంటావు. నీది అసలు నీ సాయి ఏంది గుట్టగా నాని? ఇంకనైనా అదుపులో పెట్టుకో. నీ చరిత్ర భయపడి సస్తున్నావు. నువ్వు ఏడ రోజు భయపడి ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ తిరిగితే ఇంక నీ జీవితం నువ్వు భూమి మీద బతుకున్నాను చెప్పి నీ టెన్షన్తో బతకడమే గుట్టగా నాని. ఇంకనైనా అదుపులో పెట్టుకొని నోరు పద్ధతిగా మాట్లాడి దేవుణ్ణి వేడుకో, నన్ను వదిలేయమని చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళు మొత్తం కలిసి నన్ను వదిలేయమని చెప్పి, తప్పు క్షమించమని చెప్పి ఏడుకుంటే ఇంక నుంచి అయినా నువ్వు కనీసం కోడల్ని నువ్వు 2024 నుంచి కనీసం కంటి నిండా నిద్రపోతున్నావా గుట్టగానని? నీ చేసిన తప్పులు నీ గుండెల్లో పరిగెత్తుతున్నాయి. నువ్వు చేసిన బెల్ట్ మరి అంతే కదండి. ఏదో సాగు చూపించి నాకు ఆ రోగం ఈ రోగం అని ఎప్పుడైతే నువ్వు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు టచ్ చేశావో 2024 నువ్వు ఓడిపోయిన కాడి నుంచి నువ్వు కంటి నిండా నిద్రపోయిన నీకే తెలుసు. నిద్రపోయావా అసలు? నీ గుండెల్లో చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు పరిగెత్తుతున్నారు నీ గుండెల్లో. నువ్వు ఎప్పుడైతే నీ గుండె ఆగిపోకుండా చూసుకో. ఇంక నుంచి అయినా వాళ్ళని ఏడుకో, దేవుణ్ణి ఏడుకో. ముందు వాళ్ళని నన్ను క్షమాక్షం భిక్ష పెట్టమని చెప్పి చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారిని ఒక అడుగు, నాకు తప్పు అయిపోయింది క్షమించండి, ఇంక నుంచి అయినా బుద్ధిగా బతుకుతాను, నేను బతుకున్నాను చెప్పైనా బుద్ధిగా బతుకుతాను, ఎవరినే కాదు మిమ్మల్నే కాదు మీ పార్టీ వాళ్ళే కాదు ఎవరినే కాదు తప్పు విమర్శించి మాట్లాడని చెప్పి ఇంక నుంచి వేడుకుంటే కంటి నిండా నిద్రపోయి అన్న ఛాన్స్ అన్న వచ్చింది నీకు. వైసీపీ నాయకుల్ని గడప గడపకి వెళ్ళమంటున్న జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడ గడప గడప ప్రోగ్రామ్ లో ఒక్కసారి కూడా పాల్గొనట్లేదు. ఎందువల్ల అనుకోవచ్చు అంటారు? ముందుగా అందరికీ నమస్కారాలు. ముందుగా చంద్రబాబు నాయుడు గారికి మంచి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి మొత్తానికి మంచి సూచన ఇచ్చాడు తొలెడుగు అని చెప్పి. మా వంటను ఎమ్మెల్యే గారు దూసుకెళ్తున్నాడు, ప్రతి సమస్యతో కూడా కుర్రోళ్ళలాగా పరిగెత్తున్నాడు. వాళ్ళతో పాటు మేము కూడా చాలా కష్టపడుతున్నాం, వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా గుర్తించాలని చెప్పి మా ఎమ్మెల్యే గారికి ఒకటే సూచన. అయితే ముందుగా జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పటమే కానీ ఇంట్లో నుంచి రాలేవు బయటికి. గడప గడపగా తిరుగుతావని చెప్పి నువ్వు ఇంట్లో కూర్చోవడమే కానీ నీ వాళ్ళు ఎవరన్నా వచ్చి గడప గడప కానీ రోడ్డు మీదకి వచ్చి తిరిగే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు 5 ఏళ్లలో ఏం చేసావని చెప్పి నీ వాళ్ళు గడప గడపకు వచ్చి ఏం చెప్తారు, ఏ సమాధానం చెప్తారు? మా ముఖ్యమంత్రి, మా మాజీ ముఖ్యమంత్రి, మా సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం ఈ పని చేశాడు, ఆ పని చేశాడని ఏమని చెప్పి రోడ్డు మీదకి వస్తారని చెప్పి నువ్వు పిలుపునిస్తున్నావు. నువ్వు పిలుపునిస్తే ఒక్కళ్ళైనా ఏ గడపకు వచ్చారు, ఏ బజారికి వచ్చారు, ఎక్కడికి వచ్చారు, ఏ ఈదులోకి వచ్చారని అడుగుతున్నా నేను. నీకే దమ్ము ధైర్యం ఉంటే నువ్వు వచ్చి రోడ్డు మీదకి వస్తే నీ అమ్మటేమని వస్తారేమో. బంగారుపాలెం వెళ్ళాడు, పొదులు వెళ్ళాడు, మొన్న రెంటపాళ్ళు వెళ్ళాడు కదా ఆయన. ఏమయ్యా నువ్వు ఆడికి వెళ్ళినా కానీ సర్వనాశనం చేస్తున్నావు. నువ్వు జనాలకి మంచి చేస్తానని చెప్పి ఆ పొగాకు చెక్కులన్నీ తొక్కిచ్చి చండాలని చేపించావు. మొన్న ఇక్కడికి వచ్చావు అందరికీ చేస్తున్నావా? మొన్నేమో మామిడికాయల గురించి వచ్చి వాళ్ళని ఆ పండిన మామిడికాయలు నాశనం చేసి పెట్టావు. అంతే. నువ్వు బాగు చేయడానికి కాదు నువ్వు వచ్చేది. ఎవరైతే బాగు కోరితే వాళ్ళనే నాశనం చేస్తావు. నువ్వు భస్మాసుడు టైపు. నువ్వు తల మీద చేయి పెట్టి వాళ్ళని నాశనం చేస్తావు కానీ నువ్వు ఎవరికి వచ్చి ఏం మంచి చేయలేవు. ఈ 4 ఏళ్ళు సైలెంట్గా కూర్చో జగన్మోహన్ రెడ్డి. ఎందుకు నువ్వు నీ నోరు ఊరక మాట్లాడే కానీ మీ ఓడిపోయిన నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మీ ఏ కార్యకర్త కూడా నిన్ను నమ్మి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు. నిన్ను నమ్మి వాళ్ళు ఏం మాట్లాడతారు, ఏం వాగ్దానాలు చెప్తారో నాకు చెప్పు. నువ్వు ఏం చేస్తావు? 5 ఏళ్లలో పరదాల పాటను తాగుకున్నావు కానీ నువ్వే చేయలేకపోతే మీ ఓడిపోయిన నాయకులు, ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే కార్యకర్తలు కానీ వాళ్ళు ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి? ప్రభుత్వం చేస్తున్న విధానాలను ఎండగడదాం, ప్రజలకు మేలు చేయడానికే మేము ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికే వస్తున్నాం అంటున్నారు కదా. ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందంట కదా. ఏమయ్యా 5 ఏళ్ళు ఏం చేసావు? నిద్రపోతూనే ఉండవు, ఇప్పుడు నిద్రపోతూనే ఉండవు. మొద్దు నిద్ర గురించి నువ్వు చెబుతున్నావు జగన్మోహన్ రెడ్డి.
చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా 75 ఏళ్లలో కూడా పరిగెత్తుతున్నాడు. 25 ఏళ్ళ కుర్రోళ్ళగా పరిగెత్తుతున్నాడు. ఆయనతో పాటు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరిని నిద్రపోనట్లేదు. పని పని అని చెప్పి ఆయన ఎట్లా పరిగెత్తుతున్నాడు, అందరినీ పని గురించి చెప్తున్నాడు కానీ నిద్రపోయే పరిస్థితి లేదు. ఆయన నిద్రపోడు, నిద్రపోనివాడు. ఏ కాడికి ప్రతి పేదవాడికి కానీ ఎవరికైనా ప్రజలకి మంచి జరగాలంటే పరిగెత్తే పనిలో ఉన్నాడు కానీ ఆయన నిద్రపోతాడు. నువ్వు నిద్రపోతావు, 5 ఏళ్ళు నిద్రపోతావు, 5 ఏళ్ళు నిద్రపోతారు. నిద్రపోయే గురించి నువ్వు చెబుతున్నావు జగన్మోహన్ రెడ్డి. ఏ ముఖం పెట్టుకొని మీరు రోడ్డు మీదకి వచ్చి ఏం మాట్లాడతారు? ఏ ముఖం పెట్టుకొని జనాలకి మీ ముఖం చూపిస్తారు? మీరు రావటం అసంభవం. మీరు చెప్తానే ఉంటావు కానీ రావు. వచ్చి ఏం చేస్తారు అసలు? సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం. ఏంటి మళ్ళీ ఆర్కే రోజా మాట్లాడుతుంది కదా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఉద్దేశించి వాళ్ళ డబ్బా వాళ్లే కొట్టుకుంటున్నారు, సెల్ఫ్ డబ్బా గాళ్ళు అంటూ మళ్ళీ పాత రోజా బయటకు వచ్చింది అనుకోవాలంటారా? ఏమమ్మా రోజా, ఆడోళ్ళని చెప్పి ఆలోచిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నావేమో. ఆడ మగ లేకుండా మీ తాడ తీసేదాకా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా ఊరుకోడు. తప్పు ఎవరు చేసినా సరే ఇంకా ఆడ మగ చూడరు. మీ తాడ తీసి వదిలిపెట్టేదాకా ఇంకా నుంచే నూరు అదుపులో పెట్టుకోకపోతే ముందు నువ్వు చాలా ఇబ్బంది పడతావు. నీ పిల్లలకు దూరం అయి జైల్లో ఉండే పరిస్థితి వచ్చింది. నువ్వు ఆడ మనిషిలాగా మాట్లాడు. లేకపోతే నీ జైల్లో ఉంటే నిన్ను నీ భర్త నీ పిల్లలు నిన్ను జైల్లోకి వచ్చి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. నీ ఇష్టాచారంగా మాట్లాడి నోరు అదుపులో పెట్టుకో రోజా. ఇవన్నీ ఓకే, బానే ఉంది. జైలు నుంచి రిలీజ్ అయిన వల్లభనేని వంశీ అకస్మాత్తుగా మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఎలా చూడాలంటారు? ఇదంతా బెయిల్ కోసం పడుతున్న తిప్పలనుకోవాలంటారా, లేదంటే నిజంగానే ఆరోగ్యం బాగాలేక జాయిన్ అయ్యాడు అనుకోవాలంటారా? ఏమయ్యా, అంతకుముందు వైసీపీలో ఉన్నప్పుడు మీసాలకి తలకి రంగేసుకుని కుర్రోళ్ళలాగా ఉండి నేను ఎంగనని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముసలోడిని ఏఖ్యానం చేశారు. నీ బతుకు ఎప్పుడైతే జైలుకి పోయినప్పుడు నీ తెల్ల జుట్టు పడ్డప్పుడు నీ ముసలోడుగా చంద్రబాబు నాయుడు దగ్గర నువ్వు దేనికి పనికొస్తావు? పిల్ల బచ్చా అనుకున్నాం కానీ నువ్వు ముసలోడు. చంద్రబాబు నాయుడు గారు కాదు ముసలోడు. నువ్వు ముసలోడులాగా నడుస్తున్నావు. ఏమై ఇంత ఇర్రవీగేవాడివి, అంత ఇర్రవీగేవాడివి. ఇప్పుడు అవి ఇష్టాచారంగా మాట్లాడేటప్పుడు తెలియదా? నీకు భిక్ష పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. లేకపోతే నీవు ఏడ ఉండేవాడు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తావా? నీకు టికెట్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు. నీకు భిక్ష పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు. ప్రతి టీడీపీ కార్యకర్త లేకపోతే మీరు ఎక్కడుంటారు అసలు? కార్యకర్తలు లేకపోతే పార్టీయే లేకపోతే వైసీపీలో పోయావు. నీ సస్తా ఏదో నిరూపించుకున్నావు. ఏదమ్మా నువ్వు నిరూపించుకుంది? చేతగాని ఓడిపోయి ఇష్టాచారంగా మాట్లాడేవి. ఇప్పుడు ఇవాళ ఆ రోజు పద్ధతిగా ఇంగనించైన పద్ధతిగా నేను చేసిన తప్పులని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, మీ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు మొత్తాన్ని వేడుకు ఇంకడించైన దేవుడు కరుణిస్తాడు. మరి ఇక చివరిగా ఒక ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం పర్యటన ఎలా చూడాలంటారు? ఏమయ్యా, బంగారు పల్లెం అనే మాట నీ నోటితో అసలు రావచ్చా అని నేను అడుగుతున్నా. 3 రాజధానులని చెప్పి రైతులను నాశనం చేసి రాజధాని 33,000 ఎకరాలు రైతులు ఇస్తే ఒక ఎకరం పక్క చేనోడు ఒక గజం జరిగితేనే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితిని ఆయన జరగకపోతే 33,000 ఎకరాలు ఇచ్చే రాజధాని అభివృద్ధి కోసం, పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి వాళ్ళు పాపం కలలగని మీకు రాజధాని ఇస్తే మీరు ఏం చేశారు? 3 రాజధానులు అని చెప్పి 5 ఏళ్ళు ఏమన్నా ఒక ఇటుకేసావా? ఏం చేసావు? వేసే వాళ్ళని ఇంకా చెడగొట్టడం, ఇంకా మీరు అది ఇదని చెప్పి నీ జీవితంలో జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇంకనైనా పద్ధతిగా మాట్లాడేటప్పుడు పద్ధతి నేర్చుకో. నీ పద్ధతి అంటే నీ ఫ్యామిలీలో నీకే లేదు పద్ధతి గురించి మాట్లాడాలంటే. నీకు ఇంక నుంచైనా జాగ్రత్తగా పద్ధతిగా మాట్లాడి ఈసారి నీ పులివెందులు నీ సీటుని నువ్వు గెలుచుకునేటట్టు చూడు జగన్మోహన్ రెడ్డి. ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడి నీ సీటు కూడా ఓడిపోయేలాగా చూసుకో.